హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదిగోండి, నేనైతే పూజా సామాగ్రి ఇలా తెప్పించుకున్నాను. పొద్దునుంచి వర్షం పడుతూనే ఉందండి. అలాగే మేము విఘ్నేశ్వరుడికి ఇలాగా పూజ చేసుకున్నాము. మాకైతే పాలవెల్లి కానవాయి లేదండి. మేము ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలాగే పెట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని నైవేద్యం సమర్పించాము. ఇదిగోండి, మా అమ్మ కాజు బుక్స్ గజ్జల్ని కూడా పూజలో పెట్టాము. అలాగే స్వామివారికి ఇష్టమైన గరిక, తెల్ల జిల్లేడు పువ్వులు, ప్రసాదాలు వచ్చేసి కుడుములు, పాల తాలికలు, పులిహోర నైవేద్యంగా పెట్టాము. నాకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లక్ష్మీ తామరలు కూడా దొరికాయండి. లక్ష్మీ తామరలతో కూడా స్వామివారిని పూజించుకున్నాము. అంటే మామూలు తామరలు, కలువలు దొరుకుతాయి కానీ లక్ష్మీ తామరలు ఎప్పుడూ మచిలీపట్నంలో దొరకడం ఇదే ఫస్ట్ టైము దొరికాయి. ఇదిగోండి, మా పూజ అయితే ఇలా జరిపాము మేము. మా సబ్స్క్రైబర్స్కి, మేము చూస్తున్న వాళ్ళందరూ, మా వీడియో చూస్తున్న వాళ్ళందరి మీద కూడా వినాయకుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, మా కాజు పాప కూడా మీకు ఏదో చెప్తుందంట. హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.